హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు క్రిస్మస్ కానుకగా డిఏ, ఐఆర్, పీఆర్సీలపై ప్రభుత్వం కసరత్తు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 3,00,00,000 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ గొప్పలు చెప్పుకుంటున్న వివిధ వర్గాల ప్రజలకు అంచనాలకు మించి ఉచిత పథకాలను అమలు చేస్తున్న, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేస్తున్న, రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పుని ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోంది. పాత, కొత్త ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తప్పును నెట్టుకుంటూ కాలయాపన చేస్తూ ఉండగా, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మాత్రం ప్రతి నెల ఏటా కూడా లక్షల్లో నష్టపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు, పెన్షన్లు ఎలాంటి ప్రకటన లేకుండానే భారీగా పెంచుకుంటున్నారు. కానీ ఎన్నోసార్లు వీధి పోరాటాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం కనీసం పీఆర్సీలు లేవు, డీఏలు లేవు, హెచ్ఆర్ఏ స్కీమ్స్ అమలు కావడం లేదు. పెండింగ్ బిల్లు విడుదల కావటం లేదు. ఇది నిజంగా అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల భూ కేటాయింపులు, సబ్సిడీలు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నటువంటి కేబినెట్ కీలక తీర్మానాలు చేస్తోంది. కానీ ఉద్యోగులకు మాత్రం బ్లాక్ కార్పెట్ వేస్తున్నట్టే స్పష్టమవుతోంది. మరి విశాఖను ఐటీ హబ్‌గా ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించడం సంతోషకరమే. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఉద్యోగాలు లభిస్తాయి. అందరూ ఆనందంగా ఉంటారు. అయితే ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులను పట్టించుకోవడం, ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు ఆహ్వానించకపోవడం దారుణం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు ఎందుకు ధర్నాలకు సిద్ధమవుతున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ల ప్రకారంగా వెంటనే ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు పిలవాలి. ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. 4 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. 30%కి తగ్గకుండా మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలి. పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. వారికి కూడా కుటుంబం ఖర్చులు ఉన్నాయి. సో, పిల్లల ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, వివాహాలు, ఇల్లు కట్టుకోవడం వంటి వాటికి పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులో లోన్లు, ఈఎంఐలు కట్టడం కూడా కష్టంగా మారింది. కాబట్టి దీపావళిలోపు ఉద్యోగ జేఏసీని చర్చలకు ఆహ్వానించి పీఆర్సీ కమిషన్ నియమించడం, 30% ఐఆర్ ఇవ్వడం, 4 డీఏలు విడుదల చేయడం, పెండింగ్ బిల్లుల విడుదల కోసం రోడ్ మ్యాప్ రూపొందించటం, ఈహెచ్ఎస్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు గడిచింది. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగుల హక్కుగా పొందవలసినటువంటి వాటిని సైతం ఇవ్వకుండా కూటమి సర్కారు వేధిస్తోందని ఆయన అన్నారు. ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల హామీలపై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడటమే తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. 2 ఏళ్లలో 4 డీఏలు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా ఇప్పటివరకు 12వ పీఆర్సీ ఏర్పాటుకు చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. మధ్యంతర భృతి కనీసం 30% ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుంటారని ప్రతిసారి ఉద్యోగుల ఆశలతో ఎదురుచూస్తూనే ఉన్నారని చెప్పారు. ఇకపోతే ఈ మేరకు భూ కేటాయింపులు, అలాగే ప్రజా సమస్యలు, రాష్ట్ర అవసరాలు, ఉద్యోగుల కష్టాలపై దృష్టి సారించడం ఎక్కడ పెద్దగా కనిపించడం లేదన్నారు ఉద్యోగులకు సంబంధించి. ఇకపోతే దీపావళి సందర్భంగా ఒక డీఏనైతే ప్రకటించారు కానీ పెండింగ్‌లో ఉన్న 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. సో, మరి ఈ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కానుకగా ఏమైనా ఉద్యోగులకు సంబంధించి డీఏ, ఐఆర్, పీఆర్సీపై అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వం వీటిలో చర్చించి, ఉద్యోగ సంఘాలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి అనైతే ఆశిద్దాం.